బ్రేకింగ్ చూస్తున్నాం. రెండేళ్లకోసారి జరిగే మేడారం మహాజాతర రేపటి నుంచి మొదలు కానుంది. ఇప్పటికే మేడారం మొత్తం భక్త సంద్రంగా మారిపోయింది. మహాజాతరను 4 రోజుల పాటు నిర్వహిస్తారు. ఇక ఈ నెల 8 అంటే రేపటి నుంచి నెల 31 వరకు మేడారం జాతర ఉంటుంది. తొలి రోజు అంటే రేపటి నాడు వనం నుంచి గద్దెలపైకి వనదేవతల రాక మొదలవుతుంది. తొలి రోజు కన్నెపల్లి నుంచి సారకతో పాటు పునుగొండ్ల నుంచి గోవిందరాజు, కొండాయి నుంచి పడిగిద్దరాజు వస్తారు. అంటే తొలి రోజు ముగ్గురు వనదేవతలు గద్దెలపైకి వస్తారు. ఇక 29న అంటే ఎల్లుండి చిలకలగుట్ట నుంచి సమ్మక్క గద్దె మీదకు వస్తుంది. ఈ మహాజాతరలో ఇదే కీలక ఘట్టం. 4 రోజుల జాతరలో ఈ నెల 30న అత్యంత కీలకమైన రోజుగా చెప్పుకోవచ్చు. 30న సమ్మక్క, సారక్క, గోవిందరాజు, పగిడిద్దరాజులు అంతా గద్దెలపై ఉంటారు. ఆ రోజున భక్తుల రద్దీ అనూహ్యంగా ఉండే అవకాశం ఉంది. 31న వనదేవతలు తిరిగి వనంలోకి ప్రవేశిస్తారు. దాంతో మేడారం మహాజాతర ముగుస్తుంది. మేడారం జాతరకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ వరంగల్ నుంచి ఫోన్ లైన్లో అందించి సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, రేపటి నుంచి మేడారం మహాజాతర ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తోంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏంటి? ఎస్సోనే మేడారం మహాజాతర తెలంగాణ కుంభమేళ ఆదివాసీల ఆసియా ఖండంలోని అతిపెద్ద మహాజాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర 2 ఏళ్లకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమిన ప్రారంభమయ్యేటువంటి జాతర మరికొద్ది గంటలలో ప్రారంభం కానుంది. ఇప్పటికే అటు మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పునుగొండ్ల నుండి పగిడిద్దరాజు బయలుదేరేందుకు అక్కడ ఆదివాసీ ఆచారాల ప్రకారం పూజలు పూర్తి చేసుకొని మరికొద్ది సేపట్లోనే పగిడిద్దరాజు మేడారంకు పయనం కానున్నాడు. వాళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి పెనక వంశస్థులంతా కూడా కాలినడకన అటు పగిడిద్దరాజును అక్కడ నుంచి తీసుకొని వచ్చి రేపు మధ్యాహ్నంకి ఇక్కడ సమ్మక్క గద్దె వద్దకు చేరుతారు. సమ్మక్క గద్దె వద్ద పగిడిద్దరాజుకు సమ్మక్కకు అటు కళ్యాణం కూడా నిర్వహిస్తారు. దాంతో మహాక్రతువు ప్రారంభమవుతుంది. క్రతువుకు సంబంధించి ఇప్పటికే ఇటు పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజును తీసుకురావడానికి పెనక వంశస్థులు సిద్ధమవుతున్న తరుణం అయితే అక్కడ మనకు కనిపిస్తుంది. మరోవైపు అటు కొండాయి నుంచి గోవిందరాజును కూడా తీసుకురావడానికి అటు సారలమ్మ భర్త అయినటువంటి గోవిందరాజును కూడా తీసుకురావడానికి అటు అక్కడ వంశస్థులు కూడా పూర్తి స్థాయిలో ఆదివాసీ పూజలు ప్రారంభించారు. మరికొద్దిసేపట్లో వారు కూడా అక్కడ నుంచి సుమారు కాలినడకన 40 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది. ఇటు పునుగొండ్ల నుంచి 80 కిలోమీటర్ల మేర పగిడిద్దరాజును కాలినడకన అడవి మార్గాన తీసుకుని వస్తారు. వాళ్ళంతా కూడా దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా ఇప్పుడే ప్రభుత్వం అధికారికంగా చేసింది. మరి కాసేపట్లో అక్కడికి మంత్రి సీతక్క కూడా పునుగొండ్లకు వెళ్లి పగిడిద్దరాజును వాళ్ళకు స్వాగతం పలికే ఆ మహత్తర ఘట్టాన్ని కూడా ప్రారంభిస్తుంది. మొత్తానికైతే ఇటు మహాజాతరకు సంబంధించి తొలిఘట్టం ప్రారంభమైందనే చెప్పొచ్చు. రేపు ఉదయము ప్రారంభమయ్యేటువంటి మహాజాతరకు ఇప్పటికే ఇటు పగిడిద్దరాజు, గోవిందరాజులు పయనం కానున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత అటు సారలమ్మ కళ్యాణం, ఇటు సమ్మక్క కళ్యాణాల అనంతరము అటు కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకొచ్చే ప్రక్రియ కూడా రేపు ఉదయం ప్రారంభమవుతుంది. అది రేపు రాత్రి సాయంత్రం సుమారు 6 నుంచి 8 గంటల మధ్యలో రేపు సారలమ్మ గద్దెకు చేరుకుంటుంది. ఎల్లుండి గురువారం రోజు సమ్మక్క సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్యలో గద్దెల మీదకి చేరుకుంటుంది. శుక్రవారం ఇద్దరు తల్లులు భక్తులకు దర్శనాలు ఇస్తారు. శనివారం సాయంత్రం తిరిగి వన ప్రవేశం చేస్తారు. ఇది పూర్తిగా ఏటూరు నగరం అభయారణ్యంలో ఉన్నటువంటి మేడారం అభయారణ్యంలో ఈ యొక్క వనజాతర జరుగుతుంది. వనజాతర కాస్త ఈ 4 రోజులైతే జనజాతరగా మారుతుంది. సుమారు 2 కోట్ల పైగా భక్తులు హాజరయ్యేటువంటి ఈ మేడారం మహాజాతర కోసం ఇప్పటికే 100 కోట్ల రూపాయలను వెచ్చించి మౌలిక వసతులను ఏర్పాటు చేసింది. 150 కోట్ల రూపాయలను వెచ్చించి గద్దెల ప్రాంగణాన్ని పునరుద్ధరించి ఆధునీకరించారు. దీంతో అయితే నూతన మేడారాన్ని తిలకించడానికి అయితే ఈసారి మరింత భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు ప్రభుత్వం, ఇటు పోలీసులు, అటు పంచాయతీరాజ్ శాఖ, ఇటు మున్సిపల్ శాఖ అందరూ కూడా అక్కడ పారిశుద్ధ కార్మికులను మోహరించి ఎప్పటికప్పుడు జాతరను అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే అటు భారీగా ట్రాఫిక్ జాములు, పార్కింగ్లలో ప్రైవేట్ వాహనాలు, కార్లు ఎక్కువగా రావడంతో అయితే పార్కింగ్ ప్లేస్లు అన్ని కూడా నిండిపోయిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రశాంత్.